కర్నూలు జిల్లాలో టీడీపీ నేత హత్య జరిగింది. హోసూర్ మాజీ సర్పంచ్ వాకిటి శారద భర్త శ్రీనివాసులపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి చంపేశారు. పతికొండ మండలం హోసూరులో కాలకృత్యాలు తెచ్చుకునేందుకు బహిర్భూమికి వెళ్లిన సమయంలో అకస్మాత్తుగా ఆగంతకులు దాడికి దిగారు. కళ్లలో కారం పొడి చల్లి వేట కొడవలతో దుండగులు నరికి చంపేశారు. సార్వత్రిక ఎన్నికల్లో హోసూరు గ్రామంలో టీడీపీకి భారీ మెజారిటీ తేవడంతో శ్రీనివాస్ కీలక పాత్ర పోషించారు. ఈ విషయం తెలుసుకున్న టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు. హత్య జరిగిన సంఘటనా స్థలాన్ని ఎస్పీ బిందు మాధవ్ పరిశీలించారు. ఎవరిపైన అనుమానాలు వ్యక్తం చేసే పరిస్థితి లేదన్నారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేసిన అనంతరం వివరాలు బయట పెడతామన్నారు. వైసీపీ నాయకుల ప్రవర్తన దొంగే దొంగ అన్నట్టు ఉందని కర్నూలు ఎమ్మెల్యే తిక్కారెడ్డి అన్నారు. రాజకీయ హత్యల విషయమై నాయకులు కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ఎప్పుడు జరగలేదు. మరి ఇది ఎందుకు జరిగిందో అది పోలీసు వాళ్ళు దీన్ని బయటికి తీయాలా. కాంబోయింగ్ ఈ విలేజ్ అయితే ఎప్పుడు కూడా పొలిటికల్ గా ఒకేలా ఏదైనా అక్కడికక్కడే సర్దుబాటు చేసే గ్రామం ఇది. మరి ఇది ఎందుకు జరిగిందనేది ఏం తెలియదు. మరి వ్యక్తిగతంగా అయితే శ్రీనివాసుల గురించి ఎవరు కూడా ఎక్కడ కూడా ఎటువంటి ఇంకో రకమైనటువంటి ఏమేమి లేవు. అహంకారి కాదు, మరి అందరితో కలిసిపోయేవాడు. మరి అందరినీ కూడా ప్రతిపక్షాల వాళ్ళు వేరే పార్టీ వాళ్ళని కూడా అందరితో కూడా కలిసిమెలిసి చేసుకునేవాడు. మరి ఎందుకు జరిగిందో ఇది బయటికి తీయాల్సి వస్తుంది. మరి ఇది ఏమైనా ఇటువంటి జరగడం దురదృష్టకరం. ఒక మంచి వ్యక్తిని కోల్పోవడం. తెలుగుదేశం పార్టీ ఒక నాయకుడిని, సీనియర్ నాయకుడిని గతంలోనే మన జరిగిన ఎన్నికల్లో కూడా బాగా కష్టపడి చేసి అందరి కార్యకర్తలను కలుపుకొని ఈ గ్రామంలో మైనస్ ఉండే గ్రామాన్ని పార్టీకి ప్లస్ చేయడం కూడా జరిగింది. మరి ఈ దురదృష్టకరమైన సంఘటన చూడాలి. మరి పోలీసు వాళ్ళు బయటికి తీసి ఏం జరిగింది, ఎందుకు జరిగిందని కొంచెం తెలుసుకుంటే ఎవరైనా ఏదైనా చేసింటే కూడా ఖచ్చితంగా వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకొని శిక్షించాల్సిందిగా పోలీసు వాళ్ళు కూడా కోరుకుంటున్నారు. కర్నూలు జిల్లాలో టీడీపీ నేత హత్యకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీరామ్ ఫోన్ లైన్ లో అందిస్తారు. శ్రీరామ్, చెప్పండి, ఈ హత్యకు సంబంధించిన తాజా సమాచారం ఏంటి? కర్నూలు జిల్లా పత్తికొండ మండలం హోసూరులో జరిగినటువంటి దారుణమైనటువంటి హత్య ఏదైతే ఉందో ఈరోజు తెల్లవారుజామున బహిర్భూమికి వెళ్ళినటువంటి క్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఘటన చోటు చేసుకున్నటువంటి క్రమంలో ఒక్కసారిగా గ్రామంలో కలకలం రేపింది. ఉదయం బహిర్భూమికి వెళ్ళినటువంటి శ్రీనివాస్ ఎంతసేపటికి రాకపోవడంతో ఉండేటటువంటి తమ ఫ్యామిలీ వారు బయటికి వెళ్ళి చూడగా అక్కడ ఉండేటటువంటి ఘటన ప్రాంతంలో ఒక్కసారిగా అతన్ని హత్యకు దాదాపుగా హత్య చేసిన తర్వాత మొత్తం ఆ ప్రాంతం అంతా కారంతో ఉండడంతో ఆ ఘటన చూసి ఒక్కసారిగా కన్నీరు మున్నీరయ్యారు. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అయితే ఇప్పటికే ఆ సంఘటనకు సంబంధించి నారా లోకేష్ కూడా ఎక్స్ లో టిక్ చేశారు. అయితే జగన్ కో సంబంధించినటువంటి కంపెనీ వారు చేసినటువంటి హత్య అని నారా లోకేష్ కూడా మండిపడ్డారు. అయితే స్థానికంగా ఉండేటటువంటి ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు కూడా సంఘటన జరిగినటువంటి విలేజ్ కి వెళ్లారు. విలేజ్ కి వెళ్లి పరామర్శించడం జరిగింది. ఇప్పటికే రాష్ట్ర సంబంధించినటువంటి టీడీపీ నాయకులు కూడా ఆ ఫ్యామిలీకి అండగా ఉంటాం. ఇది జరిగినటువంటి హత్య ఏదైతే ఉందో రాజకీయ కోణంలోనే జరిగిందంటూ కూడా చెప్తున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ ఎస్పీ కూడా సంఘటన స్థలానికి వెళ్లారు. వెళ్ళినప్పటికీ ఉండేటటువంటి జరిగినటువంటి ఘటనను అన్ని కోణాల్లో చూస్తూ ఉన్నారు. అంటే గతంలో ఏదైనా పాత కక్షల నెపంలో ఇలాంటి ఘటన చోటు చేసుకుందా, ఎలాంటి వాటి వల్ల జరిగిందనేటటువంటి కోణంలో అయితే చూస్తుంది. ఈరోజు పత్తికొండ నియోజకవర్గంలో గొల్ల శ్రీనివాసులు హోసూరు గ్రామము మాజీ సర్పంచ్, మాకు మంచి లీడర్,
మన కేఈ శ్యాంబాబుకు 800 మెజార్టీ దాదాపు ఈ గ్రామంలో వచ్చింది. ఆ అక్కస్తో వైసీపీ వాళ్ళు ఈరోజు ఉదయం చంపడం జరిగింది. ఇదే నియోజకవర్గం పత్తికొండ నియోజకవర్గంలో బొమ్మరెడ్డిపల్లిలో మా నాయకుడిని జూన్ 9న చంపారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తా ఉన్నారంటే అరాచకం పాలన జరుగుతూ ఉంది, చంద్రబాబు పాలన, రాష్ట్రపతి పాలన పెట్టాలని ఢిల్లీలో పోయి ధర్నా చేస్తా ఉన్నాడు. దీనికి సమాధానం ఏమో చెప్పు జగన్మోహన్ రెడ్డి గారు. మీ వాళ్ళు మా వాళ్ళని చంపుతా ఉన్నారు, దొంగే దొంగ దొంగ అని అరుస్తున్నట్లు ఉంది. ఈరోజు ఈ హత్యలకు ఎవరు సమాధానం, ఎవరు బాధ్యత తీసుకుంటారో మీరు చెప్పండి. అంటే కేవలం ఎక్కడైతే మా లీడర్లు బాగా బలంగా ఉన్నారో వాళ్ళని చంపుతూ ఉన్నారు. దీనికి పోలీసులు కూడా తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. తెలుగుదేశం నాయకుడికి కార్యకర్తలకు కూడా మీరు ఆదమర్చి ఉండొద్దండి. మనం ప్రభుత్వం వచ్చింది కదా ఆదమరిస్తే మనం చాలా ఇబ్బంది పడి చనిపోయే పరిస్థితులు వచ్చినాయి కర్నూలు జిల్లాలో. మీరు ఆదమర్చొద్దండి, జాగ్రత్త ఉండండి. మనం అపోజిషన్ ఉన్నప్పుడు గట్టిగా ఉన్నాం, గవర్నమెంట్ వచ్చినా చచ్చిపోతా ఉన్నాం. దానికి కారణం ఏమంటే మన గవర్నమెంట్ వచ్చింది కదా అని చెప్పి మనం ఈ దీంతో ఉండడం వల్ల జరుగుతున్నాయి. కాబట్టి ఇందు మూలంగా నేను తెలియజేసేది ఏమిటి, మీ అందరూ కూడా దయచేసి మీరు ఎవరు ఏ పద్ధతులు ఉన్నారో ఆ పద్ధతిలో ఉండండి అని మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను. అలాగే వైసీపీ వాళ్ళకు కూడా హెచ్చరించేది ఏమంటే మా కార్యకర్తలు కానీ మా నాయకులు కానీ మేము ఒక్కసారి అనుకుంటే మీ పరిస్థితి ఏమో ఆలోచన చేసుకోండి. గొడవలు శాశ్వతం కాదు, గొడవలు ఎవరికి మంచిది కాదు. ఇంకా మీరు ఆలోచన చేయండి. మాకు చంద్రబాబు నాయుడు మాకు అది పద్ధతి నేర్పించలేదు, తెలుగుదేశం పార్టీ ఆ పద్ధతి నేర్పించలేదు. కాబట్టి మాకు చంద్రబాబు గారు కానీ లోకేష్ గారు కానీ మాకు గొడవలు వద్దనే చెప్తా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ వద్దనే చెప్తుంది, నేను కూడా మా కార్యకర్తలు గొడవలు వద్దనే చెప్తున్నాం. కానీ మీరు మమ్మల్ని చంపుతూ మీరే మమ్మల్ని చంపినారని చెప్తా ఉన్నారు. ఇది తప్పు. జగన్మోహన్ రెడ్డి ఇది ఒకటి తెలుసుకో, నీ లైన్ మార్చుకో అని చెప్తా ఉన్నాం.